మనకి ఇన్‌స్టాగ్రామ్ వాళ్ళు రీసెంట్‌గా బ్రాడ్‌కాస్ట్ ఛానెల్‌కి ఛాన్స్ ఇచ్చారనమాట. సో, ఒక 500 అబోవ్ మెంబర్స్ ఉన్నారు దాంట్లో. సో, ఫస్ట్ కామెంట్‌లో పిన్ చేసుంటాను. దాన్ని ఎవరైనా ఫాలో అవ్వకపోతే ప్లీజ్ ఫాలో అవ్వండి. దాంట్లో ఒక పోస్ట్ పెట్టా అనమాట. 'బిగ్ బాస్ సీజన్ 10 లేడీ విన్నర్ లోడింగ్' అని. సో, మేబీ దానికి సంబంధించి ఇది శుభసూచకంగా అయినా భావించొచ్చు. లేకుంటే ఒక స్టెప్పింగ్ స్టోన్ కిందైనా మనం తీసుకోవచ్చు. అగ్ని పరీక్షల్లో ఫస్ట్ టాస్కు ఫిమేల్ గెలిచారనమాట. ఒక లేడీ గెలిచారు టాస్కు. సో, దానికి సంబంధించిన వైబ్సే తగలుతా ఉన్నాయి. చూద్దాం ఏం జరిగిద్దో ముందు ముందనేది. అండ్ 4 టాస్కులు పెట్టారు. సో, 4 ఒక టాస్క్ కొంచెం టఫెస్ట్ అనిపించింది. 1 కాదు 2 అనిపించాయి. ఆ 2 ఏంటనేది మనం మాట్లాడుకుందాం. అండ్ మధ్యలో లవ్ బ్రేకప్ అది ఇది కొంచెం నాన్‌సెన్స్ ఉంది. సో, దాన్ని కూడా మనం డిస్కస్ చేద్దాం. అండ్ నెక్స్ట్ ₹1,00,00,000 ఇచ్చినా గానీ కొన్ని పనులు చేయకూడదు. బరాబర్ చేయకూడదు. నేనైతే అస్సలు చెయ్య. సచ్చినా గాని చెయ్య. అలాంటిది మన ప్రకాశం జిల్లా అబ్బాయి అతను చేశాడు. మన ఎవరితోటి హేమంత్ తోటి. సో, చిన్న పిల్లోడితోటి బిందు వాళ్ళ దగ్గర బంధువు అంట. అంటున్నారు బయట టాక్ నాకు తెలీదు. సో, వాళ్ళిద్దరికి మధ్య టాస్క్ జరిగింది. దాంట్లో మనోడు ఎలిమినేట్ అయిపోయాడు. బయటికెళ్ళిపోయాడు. మన చేతులతోటి మన ఫేట్‌ని మనం ఎప్పుడు డిసైడ్ చేయకూడదు. అది వేరే వాళ్ళ చేతుల్లోనే పెట్టాలి ఎప్పుడైనా తీసుకెళ్ళి. మనం డిసైడ్ అయ్యామనుకోండి ఇలా బిస్కెట్ అవుతదనమాట. సో, మంచి ఎనర్జిటిక్‌గా ఉన్నాడు. జడ్జెస్ తోటి మాట్లాడుతున్నాడు. ప్రతిదానికి తనొక్కడే రిప్లై ఇచ్చుకుంటున్నాడు. అయినా కూడా అలా ఆవేశంగా ఉన్న వ్యక్తి అలానే ఎళ్ళిపోయాడు. సో, మనం ఏం చేయలేం దానికి. అండ్ నెక్స్టు ఎప్ షూటింగ్ అప్డేట్స్ ఈరోజు షూట్‌లో ఏం జరిగింది 'అగ్ని పరీక్ష' షూట్‌లో అనేది మాట్లాడుకుందాం. దాని తర్వాత మనం ఎపిసోడ్ రివ్యూ చేసుకుందాం. అండ్ ఒక ఎలిమినేషన్ కూడా ఆల్రెడీ అయిపోయింది. ఎలిమినేట్ అవ్వయ్యారు అనేది కూడా మీకు చూపిస్తానిప్పుడు. తనూజ గారు 'అగ్ని పరీక్ష' షూట్‌కి వచ్చారంట. సో, అది కొంచెం కంటెస్టెంట్స్‌తో కూడా ఆవిడ కొంచెం బానే మాట్లాడారు అని చెప్పి తెలుస్తుంది. అండ్ ఆవిడది 'పార్ట్ టైమర్స్' అని ఒక వెబ్ సిరీస్ వస్తుంది కాబట్టి జియో హాట్‌స్టార్‌లో దాని ప్రమోషన్‌లో భాగంగా వచ్చారంట అక్కడికి. అండ్ ఇంటరాక్షన్ కూడా బాగానే అయ్యారు. ఆబ్వియస్లీ తనూజ గారితోటి మాట్లాడతారు. తనూజ గారు కూడా బానే మాట్లాడతారు కాబట్టి చిన్నపాటి ఇంటరాక్షన్ ఉంటది. అండ్ ఒక రన్నర్‌గా ఆవిడ ఎక్స్‌పీరియన్స్ చేసిన ఎక్స్‌పీరియన్సెస్ కూడా వాళ్ళతో షేర్ చేసుకున్నారంట. అట్ ద సేమ్ టైమ్ సీజన్ 5 విన్నర్ విజయ్ సన్నీ కూడా వెళ్ళాడు. సో, విజయ్ సన్నీ వచ్చాడు అంటే కొంచెం వైబ్ ఉంటది. ఆ ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటది. డెఫినెట్‌లీ చాలా సీజన్స్ తర్వాత కనిపిస్తున్నాడు అనుకుంటా విజయ్ సన్నీ. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ సబ్జెక్ట్ టు కరెక్షన్ నాకు గుర్తులేదు. సో, దాని తర్వాత అమర్‌దీప్ సీజన్ 7 రన్నర్. అట్ ద సేమ్ టైమ్ సీజన్ 7 టాప్ 5లో ఉన్న ప్రియాంక జైన్. సో, వీళ్ళు కూడా ఎపిసోడ్‌లోకెళ్లారంట. టాస్కులు పెట్టారంట. కొన్ని టాస్కులు పెట్టడానికి వాళ్ళెళ్లారు. సో, ఒకటే ఎపిసోడ్‌లో చూపిస్తారా? 2 ఎపిసోడ్‌లో చూపిస్తారా? మనకు తెలియదు కానీ ఈ నలుగురు మాత్రం బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లారు. వీళ్ళు కూడా కంటెస్టెంట్స్ తోటి బాగానే ఇంటరాక్ట్ అయ్యారు, మాట్లాడారు. అండ్ వీళ్ళ ఎక్స్‌పీరియన్సెస్ కూడా వీళ్ళు షేర్ చేసుకున్నారు. దీ దీంట్లో భాగంగా టాస్క్‌లన్నీ అయిపోయిన తర్వాత ఇద్దరు డేంజర్ జోన్‌లోకి వచ్చారు. ఒకళ్ళు గాయత్రి గారు అండ్ నెక్స్ట్ నవరసాలు మామ రామకృష్ణ. సో, వీళ్ళిద్దరూ ఎలిమినేషన్ జోన్‌లోకి వచ్చినప్పుడు నవరసాలు మామకి 3 ఓట్లేశారంట. ఎవరైతే కంటెస్టెంట్స్ ఉంటారో మిగిలిన రిమైనింగ్ 13 కంటెస్టెంట్స్ వాళ్ళు ఓట్లేయాలి, ఎవరు ఎలిమినేట్ అవ్వాలి అని మీరు అనుకుంటున్నారు అన్నప్పుడు గాయత్రి గారికి 10 ఓట్స్ పడ్డాయి. నవరసాల మామకి 3 ఓట్స్ పడ్డాయి. సో, గాయత్రి గారు ఎలిమినేటెడ్. గాయత్రి గారు ఎవరు అంటే ఈవిడ. వాళ్ళ మదరు సింగిల్ మదరు అని చెప్పారు. అండ్ మీరు ఈరోజు ఎపిసోడ్‌లో కూడా వాళ్ళ బాయ్ ఫ్రెండ్‌కి ట్రై చేస్తే అతనికి ఇన్‌స్టాగ్రామ్ లేదు, వాట్సాప్ లేదు, ఇన్‌స్టాగ్రామ్ ఉంది. మెసేజ్ పెడతాను, రిక్వెస్ట్ పెడతాను అన్నదా? చూసారా ఆవిడ. ఆవిడ ఎలిమినేట్ అయిపోయారు. షో నుంచి ఎగ్జిట్ అయిపోయారనమాట. సో, ఇవి షూటింగ్ అప్డేట్స్. ఇప్పుడు ఎపిసోడ్ రివ్యూలోకొద్దాం. 4 టాస్క్‌లు పెట్టారు. ఫస్ట్ టాస్క్ వచ్చేసరికి అది కొంచెం ఇది కూడా పర్లేదు ఈ టాస్క్ కూడా కొంచెం కష్టమైన టాస్కే. ఇదే టాస్క్ మనం 'బిగ్ బాస్' హౌస్‌లో చూస్తుంటే ఓరి నాయన ఓరబ్బా సూపర్ ఓ తోప్ దూప్ బా ఏమన్న టాస్క్ రా గెలిచారురా ముక్కు మూసుకున్నారురా కంటెస్టెంట్ రా ఈ రేంజ్‌లో బిల్డప్ ఇస్తాం. ఇది అగ్ని పరీక్షలో పెట్టారు కాబట్టి మనం అంత బిల్డప్ ఇవ్వట్లేదు దానికి గానీ, బట్ మంచి టాస్కే. చాలా టఫెస్ట్ టాస్క్. అంటే లైక్ ఏదైతే ఆ వెజిటబుల్స్ అందులో అవంతా గార్బేజ్‌లో పడేసిన వెజిటబుల్స్, కుళ్ళిపోయిన వెజిటబుల్స్ మొహం మీద పడుతున్నప్పుడు దాన్ని కొంచెం కంట్రోల్ చేసుకొని ఎందుకంటే ఆ వామిటింగ్ సెన్సేషన్ వచ్చుద్ది. వామిటింగ్ కూడా అవ్వచ్చు ఒక్కొక్కసారి. బట్ అవన్నీ తట్టుకొని నిలబట్టము. దాని తర్వాత అదే టఫ్. మిగిలిందంతా ఇంకా లక్ బేస్డ్. పొటాటోస్‌ని స్మాష్ చేసి దాంట్లోంచి ఒక నంబర్ వచ్చి దాంట్లోంచి లాక్ తీసి దాంట్లో ఉన్న జ్యూస్ తాగడము. ఇదంతా ఓకే. బట్ ఆ ఒకటి చాలా టఫెస్ట్. దానికి అందరూ ఆబ్వియస్‌లీ ప్రతి ఒక్కరు మంచి ఎనర్జిటిక్‌గా ఉన్నారబ్బా! అందరూ మేము చేస్తాం అంటున్నారు. ఆ నెక్స్ట్ టాస్క్ వచ్చేసరికి ఆ బ్రేకప్ రిలేటెడ్ అయిపోయిన తర్వాత దానికి సంబంధించి వాళ్ళ బాయ్ ఫ్రెండ్‌కి ఫోన్ చేసి మళ్ళీ మీతో మాట్లాడాలనుకుంటున్నాను, మళ్ళీ నీతో కలవాలనుకుంటున్నాను, నీ లైఫ్‌లోకి రావాలనుకుంటున్నాను అని చెప్పడం. ఇది కొంచెం అంటే లైక్ ఇదొక 100%లో ఇదొక 50%.
అది ఇంతకు 70% అయితే ఇది ఒక 50% కింద నేను కన్సిడరేషన్లోకి తీసుకుంటాను. బట్ ఇది కూడా టఫే. ఎందుకు టఫ్ అంటే నార్మల్గా మన ఫ్రెండ్స్ ఎవరైనా ఇద్దరు తిట్టుకుంటేనో అరుచుకుంటేనో వెంటనే వారికి ఫోన్ చేయడానికి ఈగోలు అడ్డం వస్తాయి ఫ్రెండ్స్కి ఎవరికైనా. సో అలాంటిది బ్రేకప్ చెప్పేసిన తర్వాత ఎన్నో సంవత్సరాల తర్వాత, నెలల తర్వాత, రోజుల తర్వాత మళ్ళీ ఆ పర్సన్కి ఫోన్ చేసి నేను నీ లైఫ్లోకి వద్దామని అనుకుంటున్నాను అంటే ఆ పర్సన్ అట్నుంచి ఎట్లయినా రియాక్ట్ అవ్వచ్చు. ఎందుకంటే షోలో ఉన్నారని చెప్పలేదు, ఆల్ ఆఫ్ ద సడన్ జరుగుతుందని చెప్పి మనం అనుకోవాలి. అది స్క్రిప్ట్ నేను అనుకోకూడదు ఖచ్చితంగా. అనుకుంటే మాత్రం ఇంకా నవదీప్ మీద ఒట్టే, అలా అనుకోకూడదు మీరు ఎవరు. ఓకేనా. సో ఇది కొంచెం కష్టం అనిపించింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి థర్డ్ది నవరసాలు మామ టాస్క్. సో ఈ టాటూ వేయించుకోవడం కూడా కొంచెం కష్టంగానే ఉంటుంది. ఎందుకంటే లాస్ట్ టైం శ్రీజ వేయించుకున్నారు టాటూ, అది ఓకే. బట్ ఈ టాటూ తూ నా బతుకు అనేది సో కొంచెం కష్టం అనమాట. సో ఈ టాటూ కూడా కొంచెం పర్లేదు, ఒక 70 to 80%. బట్ ఇది పెద్ద విచిత్రం ఏం కాదు. బట్ ఇది నవరసాలు మామ వేయించుకున్నాడు కాబట్టి ఇది కొంచెం దానికి ఆ టాస్క్కి ఒక వెయిటేజ్ అనేది వచ్చింది కానీ, బట్ నార్మల్గా అయితే ఇది పెద్ద విచిత్రం ఏం కాదు. ఫోర్ హెడ్ మీద వేయించుకోమని చెప్పారు, అది కొంచెం కష్టం. దాని తర్వాత లాస్ట్ టాస్క్ హెయిర్ కట్ టాస్క్. ఇదయ్యా కొంచెం టఫెస్ట్ టాస్కా, నిజంగా ఇది చాలా టఫెస్ట్ టాస్క్. ఎందుకంటే అమ్మాయిలందరూ పొడుగు జుట్లు వేసుకొని ఉన్నారు. ఆ టైంలో అక్కడ సింగర్ ఝాన్సీ గారికి మాత్రమే కొంచెం హెయిర్ కట్ చాలా తక్కువ ఉంది. ఆవిడ అదే అంటారు, నాకు ఇంతే ఉంది, దాన్ని కూడా తగ్గించుకోవటం పోయేది కదా అని. సో ఆవిడకి ఒక్కరికి కొంచెం తక్కువ ఉంది, రిమైనింగ్ అందరికీ కూడా హెయిర్ కొంచెం చాలా లాంగే ఉంది. ఇది మరీ హెయిర్ కట్ ఏదైతే నార్మల్గా అబ్బాయిలు చేసుకున్నట్టే ఉంది హెయిర్ కట్, బాబ్ హెయిర్ కట్ అంటారు దీన్ని, అబ్బాయిలు చేసుకున్నట్టే ఉంది హెయిర్ కట్. సో ఇది ఒక కంటెస్టెంట్ చేసుకున్నారు. సో మాట్లాడుకుందాం, మర్చిపోయా, ఈ హెయిర్ కట్ దగ్గర ఇక్కడే మాట్లాడుకుందాం. ఇక్కడ అమ్మాయిలందరూ వచ్చేసారు. అమ్మాయిలందరూ వచ్చేసినప్పుడు సో ఒక్కొక్కటి హెయిర్ కట్ చూపిస్తున్నప్పుడు దాంట్లోంచి ఒకళ్ళు వెళ్ళిపోతారనమాట. ఎవరు, అపూర్వ గారు వెళ్ళిపోతారు. ఎందుకంటే మరి అది బాబ్ హెయిర్ కట్, దానికి కూడా డిసైడ్ అయిపోయినారు అబ్బా అమ్మాయిల, మామూలు విషయం కదా. సో దాని తర్వాత ఒక గంట పెట్టారు. ఆ గంటలో బాగీ గారు పట్టుకున్నారు, హోల్డ్ చేసుకున్నారు. సో బాగీ గారికి చేశారు. బాగీ గారి గురించి మాట్లాడడానికి ఫస్ట్ దీని గురించి మాట్లాడా. బాగీ గారు మా ఊరు ఆవిడ. సో మా ఊరు అంటే మా ఊరే, ఓన్లీ మా ఊరే కాదు, మా కౌన్సిలర్ ఫోన్ చేశాడు. ఎప్పుడు చేయింది, మా కౌన్సిలర్ గారు ఫోన్ చేశారు, మాజీ కౌన్సిలర్ గారు. ఏందన్నా అనంటే మనం ఎంగళరావు నగర్ అమ్మాయే అన్నాడు. ఓ అమ్మ, మా ఎంగళరావు నగర్ అమ్మాయి అనమాట, మా వెంగళరావు నగర్ అమ్మాయే, మామూలు విషయం కాదు అది. అప్పుడు నేను అన్న నాకెందుకు ఫోన్ చేసావు అన్న, పెద్దలకి ఫోన్ చేయాలి కదా, మీరు నాకు ఫోన్ చేస్తే ఏం ఉపయోగం, మీరు పెద్దలకి ఫోన్ చేస్తే ఏదైనా ఉపయోగం ఉంటుంది అంటే, ఎవరు పెద్దలని అడిగారు. ఎవరు పెద్దలు మీరు కామెంట్ చేయండి, అన్న చూసుకుంటారు. సో అదన్నమాట. బట్ ఈ టాస్క్ చాలా కష్టం. ఎందుకంటే లాంగ్ హెయిర్ పెంచుకొని లాస్ట్ సీజన్లో గుండు చేయించుకుంటున్నప్పుడు, దేవుడికి మొక్కుకొని గుండు చేయించుకుంటున్నప్పుడు కళ్ళలోంచి నీళ్ళు వచ్చారు. నీ అమ్మ, అలా ఎంత దేవుడికి ఇస్తున్నప్పుడు కూడా ఎక్కడో తెలియని బాధ ఉంటుంది. దట్టు ఆ హెయిర్ కట్ చేసుకుంటున్నప్పుడు చాలా కష్టం. ఆవిడ చేయించుకున్న తర్వాత దాన్ని పుల్ ఆఫ్ చేసింది. ఆవిడ వెంటనే ఇమ్మీడియట్గా షిఫ్ట్ అయిపోయింది. అంటే లైక్ ఆ హెయిర్ కట్లోకి ఆవిడ వెళ్ళిపోయింది. ఆవిడ చాలా నార్మల్గా మాట్లాడుతున్నారు. ఎక్కడైనా చిన్నపాటి స్ట్రెస్ కూడా ఆవిడలో కనిపించలేదు నాకు. ఇప్పుడు ఇదంతా చెప్పిన తర్వాత మీరు భజన అని అనుకుంటారు, బట్ భజన అయితే కాదబ్బా. చూసిన మీకు ఎవరికైనా నిజం అనిపించుంటుంది. చెప్పకూడదు అనుకుంటా ఉంటాయి ఇలాంటివి. అయినా అక్కడ బలహీనత, నరాల బలహీనత, ఏం చేస్తాం, తప్పదు, చెప్పాల్సి వచ్చిందనమాట. ఏదైనా కుల్లా మాట్లాడుకోవడం మనం దాచేదేమని చెప్పండి మీ దగ్గర. సో బాగీ గారు కూడా టాప్ 15లోకి వెళ్ళిపోయారు. నాకు ఇది కొంచెం టఫెస్ట్ అనిపించింది కంపేర్ టు ఆల్. అండ్ నెక్స్ట్ మనం వెనక్కి వెళ్తే నవరసాలు మామ. సో ఈ నవరసాలు మామ టాటూ అనమాట. సో ఈ టాటూ అన్నప్పుడు అందరూ వచ్చేస్తుంటారు. టాటూ అని కొన్ని పదాలు చెప్తాం, ఐ లవ్ బిగ్ బాస్ వేయించుకోవాలన్నప్పుడు మొత్తం వచ్చేసారు, అందరూ వస్తారు, ఎవరనే ఇచ్చుకుంటారంటారు. సో దాని తర్వాత ఐ లవ్ బిగ్ బాస్ కాదు, మేము వేరే పదాలు ఇస్తాం ఆలోచించుకోండి అంటే, అయినా అప్పటికి కూడా అందరూ ఓకే అన్నారు. అయినా కూడా దాని తర్వాత వెంటనే శ్రీముఖి గారు తూ నా బతుకు అని అంటారు. సో అప్పుడు కూడా అందరూ ఓకే అంటారు టాటూ వేయించుకోవడానికి, మొత్తం అప్పటి అందరూ ఉంటారనమాట. సో దాని తర్వాత ఐఆమ్ లూజర్, అది కూడా అందరూ ఉంటారు, రెడీగా ఉంటారు. ఇంగ్లీష్లో టాటూకి ఏదైనా రెడీగా ఉంటారు అనమాట. సో అప్పుడు ఇంకా ఆబ్వియస్లీ జడ్జెస్కి ఛాన్స్ వెళ్ళదు. జడ్జెస్కి వెళ్ళినప్పుడు అమ్మాయిలను కూర్చోమంటారు. ఎందుకంటే అప్పటికే 2 అమ్మాయిలు వెళ్ళున్నారు, మనం బ్యాక్ నుంచి వస్తున్నాం కాబట్టి కొంచెం ఆ ప్యాటర్న్ మీకు అర్థం కాదు, చూసిన వాళ్ళకి అర్థమైపోతుంది. అప్పుడు అబ్బాయిలకి మాత్రమే పెడతారు. సో ఆ అబ్బాయిలు ఇంకా టాస్క్లో అనమాట. సో దాంట్లో మన నవరసాలు మామ గంట పట్టుకుంటాడు, గనగనగన వాయిస్తాడు. యాక్చువల్లీ టాటూ ఎందుకు వేయించుకోవాలనుకున్నప్పుడు వీళ్ళందరూ మాట్లాడుతున్నప్పుడు వీళ్ళందరిలో కొంచెం సఫిషియెంట్ రీజను
మనోడిదే అనిపించింది. ఎందుకంటే ఈయన గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతుంటారంట. యాక్చువల్గా అసలు ఈయన గురించి మాట్లాడమని చెప్పి నాకు చాలామంది మెసేజ్లు పెట్టారు. అన్న ఈయన గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నాడు అన్నాడు అన్న, పెద్ద పెద్ద రీల్స్ చేశాడు, మోటివేషన్ రీల్స్, కానిస్టేబుల్ ట్రైనింగ్కి గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్నాను, అది ఇది ఇవి ఉంటాయి కదా, గ్రూప్ జాబ్స్ ఉంటాయి, గ్రూప్ డీలు అలాంటి జాబ్స్ ఉంటాయి కదా, సో వాటికి కూడా ప్రిపేర్ అవుతున్నాడన్న అని చెప్పి మోటివేషన్లు ఇచ్చాడు. ఇప్పుడు ఏమంటే కట్ చేస్తే బిగ్ బాస్లోకి వచ్చి ఇట్లాంటి గేమ్లు ఆడుకుంటున్నాను, నువ్వు మాట్లాడన్నా అని చెప్పి చాలామంది చెప్పారు. మేబీ ఈయనకి గవర్నమెంట్ జాబ్ అంటే ఇంట్రెస్ట్ ఉందా లేదా అనేది నాకు తెలియదు. బట్ ఈయన రీల్స్లో మాత్రం అలా కనిపిస్తూ ఉంటుంది. ఈయనకి అలాంటి ఇంట్రెస్ట్ గవర్నమెంట్ జాబ్కి ఉంటే ఈయన ఇంకా ఎలిజిబుల్ అయితే మాత్రం సో టాటూ వేయించుకుంటే సో అన్ని గవర్నమెంట్ జాబ్స్కి నాట్ ఎలిజిబులా లేదా కొన్ని గవర్నమెంట్ జాబ్స్కి మాత్రమే నాట్ ఎలిజిబులా నాకు తెలియదు. కాబట్టి సో ఆయన చెప్తున్న దాని ప్రకారం గవర్నమెంట్ జాబ్స్కి నాట్ ఎలిజిబుల్ అయినా పర్లేదు నేను వేయించుకుంటాను అంటే, సో అలా ఆ పాయింట్ కన్సిడర్ చేస్తే మాత్రం ఇది కొంచెం టఫెస్ట్ టాస్క్ అనిపించింది. లేదు ఓన్లీ ఆర్మీ రిలేటెడ్ వాటికి మాత్రమే చూస్తారు ఈ టాటూలు అవన్నీ, రిమైనింగ్ నార్మల్ గవర్నమెంట్ జాబ్స్కి సో ప్రాబ్లం లేదు అంటే మాత్రం అది పెద్ద ఏం అనిపించదు నాకు. సో నాకు తెలియదు, మీరు కామెంట్ చేయండి. సో మన నవరసాల మామ టాస్క్ గెలిచాడు, సో టాటూ వేయించుకున్నాడు, తూనా బతుకని. ఇక్కడ ఒకవేళ నేను అయ్యి ఉంటే ఏం చెప్పాలి అని అనుకున్నప్పుడు నేను పాస్ చేసి ఏం అప్పుడు నేను మాట్లాడుకుంటున్నాను అన్నమాట నాలో నేను పిచ్చి పిచ్చిగా. మనం అయితే ఏం చెప్పాలన్నప్పుడు నార్మల్గా నా దరిద్రం చూసుకొని నా బతుకంతా చూసుకొని నేను ఏదైనా మా ఇంట్లో అద్దంలోనో లేకుంటే కారు అద్దంలోనో చూసుకొని నా బతుకని నేను తిట్టుకుంటూ ఉండేవాడిని. ఇప్పుడు ఇలాంటిది వేయించుకున్నాను కదా టాటూ, ఇంక ఇది చాలు, నిద్రపోతున్నప్పుడు కూడా పెద్ద ఇంకా పైకి లేచి అద్దం దగ్గరికి వెళ్ళబలేదు, ఇది చూసుకొని దుప్పటి తీసి నా బతుకు అనుకొని మళ్ళీ దుప్పటి కప్పుకొని పడుకోవచ్చు, ఇలా చెప్పతే బాగుంటుంది కదా ఫన్నీగా అని అనుకున్నా. తర్వాత ప్లే చేస్తే నవరసాల మామ దగ్గరగా ఇలాగే చెప్పాడు. అరే అమ్మా ఏమన్నా కనెక్ట్ అయ్యామని అనిపించింది, బాగా మాట్లాడారు అనిపించింది. సో ఇతను మాట్లాడే మాటలు కూడా చాలా బాగానే మాట్లాడుతున్నాడు, మరీ ఏదేదో మాట్లాడేసేయాలి అన్నట్టుగా ఏం మాట్లాడలేదు, చాలా బాగా మాట్లాడుతున్నాడు అని అనిపించింది. సో నవరసాల మామ కూడా టాప్ 15లోకి వెళ్ళిపోయారు. ఇప్పటికీ ఆల్రెడీ 3 స్లాట్స్ ఉన్నాయి, ఇంకో 2 స్లాట్స్. అండ్ నెక్స్ట్ టాస్క్ వచ్చేసరికి ఈ బ్రేకప్ టాస్క్ అయ్యా. ఈ బ్రేకప్ టాస్క్ సో ఫస్ట్ లవ్ స్టోరీస్ మాట్లాడుకుందాం అది ఇది అన్నాడు. పాపం మా ఒంగోలు అయినా ఇట్లా అన్నాడు, ఒక్కళ్ళు ఎత్తారు, మిగిలిన ఎవరు వస్తలేదు, లవ్లు వద్దులే బ్రేకప్ల గురించి మాట్లాడుకుందాం అన్నారు. ఇంకా బ్రేకప్ స్టోరీలు అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది. ప్రతి బ్రేకప్ స్టోరీలో దాని అమ్మ చేత అబ్బాయిలైనా వినలా. ఊరి ఇన్ని సినిమాలు వస్తున్నాయి, జంజీ కాలం వచ్చింది, జనరేషన్ మారిపోయింది, ఎన్ని సినిమాల్లో అమ్మాయిలని విలన్లుగా చూపిస్తున్నారు డైరెక్టర్లు. అయినా కూడా ఇంకా ఎమోషనల్గా చేయాలన్నా లేకుంటే కొంచెం అందరినీ ఏడిపించాలన్నా కానీ అబ్బాయిని విలన్లుగా చేయటమేనా? ఇది అనాదిగా వస్తున్న ఆచారాన్ని మార్చే వాళ్ళు ఎవరు లేరా? అబ్బాయిలు కూడా వాళ్ళే నాదే తప్పు అంటారు, అమ్మాయిలు కూడా అబ్బాయిలదే తప్పు అంటారు. ఎట్లా ఇది, ఎలా అని అనిపించింది అనమాట. బట్ వీళ్ళందరిలో ఆబ్వియస్లీ మనం విన్నాం, శివసృష్టి గారిది మనం ఆల్రెడీ విన్నాము, సేమ్ అదే. అండ్ శివసృష్టి గారిది కూడా మనకి తెలిసిన వాళ్ళు చెప్పారు, కొంచెం కథ దగ్గరగానే చెప్పింది కానీ అబ్బాయి గురించి కొంచెం నెగిటివ్గా చెప్పింది. ఎందుకంటే ఇప్పుడు మన అబ్బాయితో మాట్లాడింది మనం విన్నాం కదా, అబ్బాయి చాలా డీసెంట్గా మాట్లాడాడు. యాక్చువల్గా ఆవిడ ఫస్ట్ చెప్పిన స్టోరీ ఏదైతే ఉందో ఆ స్టోరీకి అబ్బాయి ఇప్పుడు చాలా ర్యాష్గా మాట్లాడాలి. బట్ అబ్బాయి చాలా పొలైట్గానే మాట్లాడేది, సెన్సిబుల్గానే మాట్లాడేది. ఎందుకంటే ఇది ఆల్ ఆఫ్ ద సడన్ జరిగింది, ఇది స్క్రిప్ట్ కాదండోయ్. నవదీప్ గారి మీద మళ్ళీ అగైన్ ఒకటి, ఇది స్క్రిప్ట్ కాదు, ఇది జెన్యూన్, ఇది నిజం ఇది అని మనం అనుకోవాలి. ఎందుకంటే డైరెక్ట్గా ఈవిన్నే పిలుస్తారేమో అని అనుకున్నాం కానీ బట్ ఒక టాస్క్ పెట్టి బెల్ రింగ్ పెట్టి సో ఇవన్నీ పెట్టి చేశారు కాబట్టి సో ఈవిడే కరెక్ట్ అనిపించింది. అంటే లైక్ ఈవిడ మాట్లాడింది, ఆయన చాలా బాగా మాట్లాడాడు, ఈవిడ ఎమోషనల్ అయింది, ఐ లవ్ యూ చెప్పింది, మామూలు విషయం కాదు, కొంచెం చాలా కష్టం అది మాట్లాడడం. అండ్ శ్రీముఖి గారు కూడా దానికి చిన్నపాటి ఎలివేషన్ కూడా యాడ్ చేశారు. మనం దీన్ని చాలా చిన్న టాస్క్, ఇది ఏముందిలే తొక్క, ఇది ప్రతి పిల్ల బచ్చగాడు చేస్తారు అని మనం ఎక్కడ అనుకుంటామేమో నన్ను చెప్పి శ్రీముఖి కంగారు పడిపోయింది. మామూలు కంగారు పడిపోలేదు, కాలు తొక్కేసుకున్నారు శ్రీముఖి గారు. కంగారు పడిపోయి అసలు మామూలు కాదు మాట్లాడడం అంటే, ఇది చాలా కష్టం, ఇది కదా డేర్ అంటే, వాట్ ఏ డేర్ అనింది. అప్పుడే పాప ముక్కు మూసుకొని ఆ అమ్మాయి ఫస్ట్ టాస్క్ చేసిన అమ్మాయి, వారి అమ్మాయిని అంత పెద్ద టాస్క్ చేస్తే ఇది అని అనుకుని ఫీల్ అవుతున్నట్టు వచ్చి ఆ అమ్మాయి. శ్రీముఖి గారు దీన్ని గట్టిగానే లేపారు, చాలా లేపారు గట్టిగానే. ఇంకా నవదీప్ గారు యాజ్ యూజువల్, యాక్చువల్లీ నవదీప్ గారికి తెలుసంట ఈవిడ, మరి అది ఎంతవరకు మనకు తెలియదు. సో ఈ టాస్క్ ఆడడం కోసం ఇంకా ముగ్గురు వచ్చారు, రోహిత్ కూడా వచ్చాడు. ఫస్ట్ రోహితే బెల్ పట్టుకున్నాడు, బట్ రోహిత్ ఫోన్ చేసినప్పుడు లిఫ్ట్ చేయలేదు.
సో దాని తర్వాత అగైన్ దీపక్ వచ్చాడు మళ్ళీ. సో మళ్ళీ దీపక్ పట్టుకున్నాడు. దీపక్ కూడా కాల్ చేశాడు. దీపక్ కూడా లిఫ్ట్ చేయలేదు. దాని తర్వాత గాయత్రి గారు పట్టుకున్నారు. సో గాయత్రి గారు పట్టుకున్నప్పుడు ఆయనకి వాట్సాప్ లేదంట. సో వాట్సాప్ లేకపోయేసరికి ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ పెట్టారు, రిక్వెస్ట్ పెట్టారు. ఆయన యాక్సెప్ట్ చేయలేదు. ఇదంతా అయ్యే పనులు కాదులే అని చెప్పి మీరు ఇంటికి వెళ్ళి స్నాప్చాట్లో వచ్చే స్నాప్లు పెట్టుకోమని చెప్పారు. దాని తర్వాత ఈవిడకి ఛాన్స్ వచ్చింది. సో ఈవిడ మాట్లాడారు అదనమాట. అండ్ ఈవిడ కూడా టాప్ 15లో ప్లేస్ దక్కించుకున్నారు. నెక్స్ట్ వచ్చేసరికి ఫస్ట్ టాస్క్ చాలా కొంచెం టఫెస్ట్ టాస్క్, ఈ బంగాళదుంపల టాస్క్. అందరం ఆడతాం అని అన్నారు. మొత్తం ఆడతామని చెప్పారు. రెడీగా ఉన్నారు అందరు అక్కడ, మామూలుగా లేరు. వీళ్ళందరిలో కొంచెం మనోడు అమన్ కొంచెం బిత్తరగా ఉన్నాడు, కొంచెం తొందరగా ఉన్నాడు. ఆరాటం ఎక్కువ, పోరాటం తక్కువ అన్నట్టుగా ఉన్నాడు అనమాట. హడావుడిగా ఉన్నాడు హడావుడి బ్యాచ్. బట్ అంటే సగం వింటాడు, సగం విండు. ఆ టెన్షన్ ఉంటుంది, గెలవాలన్న తప్పన ఉంటుంది. ఎవరైతే శాలిని పటేల్ అభిజిత్కి బాగా కనెక్ట్ అయిన ఆవిడ ఎవరైతే ఉన్నారో, అభిజిత్ హగ్ ఇచ్చి సో ఇదంతా చేశారో, సో మేబీ ఫస్ట్ పర్సన్ అనుకుంటాను మన అగ్ని పరీక్ష డే 1 షూట్లో ఫస్ట్ వచ్చిన పర్సన్. సో ఆ పర్సన్కి ప్లస్ అమన్ ఎవరైతే లవ్ లెటర్ రాయమని చెప్పి అది హడావుడ్ చేశారో ఆ పర్సన్, వాళ్ళిద్దరి మధ్య టాస్క్ పెట్టారు. ఆ గార్బేజ్తో ఉన్న చెత్త అంతా ఆవిడ మీద తల మీద నుంచి పోస్తూ ఉండాలి. ఆవిడ ముక్కు మూసుకొని నిలబడాలి. ఒక లెవెల్ వచ్చిన తర్వాత అది తల లోపలే పెట్టుండాలి. ఆ వాసన పీల్చుకుంటూనే పొటాటో వేస్తూ ముందు పెట్టుంటారు ఉడకబెట్టిన బంగాళదుంపలు. అవి స్మాష్ చేసి దాంట్లో ఒక నెంబర్ ఉంటుంది, చిట్టి ఉంటుంది, అది తీయాలి. 3 చిట్టీలు ఉంటాయన్నమాట. దాంట్లో 3 నెంబర్లు ఉంటాయి. ఎదురుగా ఒక బాక్స్ ఉంటుంది, దాంట్లో ఒక లాక్ ఉంటుంది. ఈ 3 నెంబర్ల కాంబినేషన్లో ఆ లాక్ ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసి దాంట్లో ఉన్న వాటర్ సంథింగ్ జ్యూస్ తాగాలి. అది కొంచెం కష్టమైన పని. అండ్ ఈ శాలిని పటేల్ కానీ లేకుంటే ఎవరైనా కానీ అది మీద వేసుకోవాలంటే అందరూ వేసుకుంటారు. సో వాళ్ళల్లో సెలెక్ట్ చేసింది శాలిని పటేల్ కానీ సెలెక్ట్ చేస్తే శాలిని వేరే పర్సన్ సెలెక్ట్ చేశారు. బట్ అక్కడ బిందు మాధవి గారు ఆ పర్సన్ కాదు అమ్మన్ అని చెప్పి అమ్మని సెలెక్ట్ చేస్తారు. అమ్మని ఏంది ఏదైనా పర్లేదు నేను చేసేస్తా అన్నట్టు. ఇలా నేను చేసేస్తా అని చెప్పి ఓవర్గా మాట్లాడే వాళ్ళు బిస్కెట్ అవుతారు ఫైనల్గా. అగైన్ మళ్ళీ ప్రూవ్డ్ అనమాట, అమ్మని బిస్కెట్ అయ్యాడు. అది కొంచెం గ్రహపాటు, తొందరపాటు ఇవన్నీ చాలానే ఉంటాయి. మనోడు అది తీస్తాడు, ఇది తెలుస్తున్నాడు. ఆ అమ్మాయి మాత్రం అలాగే స్టేబుల్గా అలాగే ఉందబ్బా. కొంచెం అంటే లైక్ ఆవిడ కసి కనిపించింది, ఆ బోల్డ్నెస్ కనిపించింది. ఉండాలా, ఫైట్ చేయాలా, ఇది గట్టిగా గెలవాలి అని చెప్పి ఆవిడ బాగా శాలిని గారు చాలా బాగా ఆడారు అనిపించింది. అండ్ దాని తర్వాత లక్ కూడా కలిసి రావాలి. అండ్ ఇద్దరికి కూడా దగ్గర ఒకటే లక్ లాగా అనిపించింది. ఎందుకంటే ఇద్దరికి కూడా రెండు నెంబర్లే కనిపించాయి. సో దాని తర్వాత 3వ నెంబర్ కనిపించింది. సో ఈవిడ వెళ్ళి ఓపెన్ చేయడానికి వెళ్ళింది. మనోడు వెనకే కొంచెం లేటుగా వచ్చాడు, ఓపెన్ చేస్తున్నాడు. ఈవిడ ఓపెన్ చేసేసింది. అప్పటికే దాంట్లో ఉన్న జ్యూస్ తీసి తాగుతుంది. మనోడు ఇంకా స్టిల్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. కాంబినేషన్స్ సెట్ అవ్వాలి కదా, సో లక్ బేస్డ్ కూడా ఉంటుంది కదా. సో ఈవిడకి లక్ ఫేవర్ కూడా చేసింది లక్. సో ఈవిడ ఫస్ట్ వెళ్ళారనమాట. సో ఫస్ట్ కంటెస్టెంట్గా ఈవిడ వెళ్ళారు. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి సెకండ్గా కింద శివసృష్టి గారు వెళ్ళారు. ఆ బ్రేకప్ స్టోరీ అదంతా అయిపోయిన తర్వాత ఛాలెంజ్ చేసి కాల్ చేసి ఎక్స్ బాయ్ ఫ్రెండ్కి. అండ్ నెక్స్ట్ థర్డ్ పర్సన్గా మన నవరసాలు మామ ఆర్కే టాటూ వేయించుకొని ఆయన థర్డ్ కంటెస్టెంట్గా కన్ఫర్మ్డ్ అయ్యాడు. అండ్ నెక్స్ట్ 4th ప్లేస్లో బాగి తుల్లూరి గారు వెళ్ళారు. నిజంగా సూపర్ అనిపించారు. ఆవిడ కూడా వెళ్ళారు. మొత్తం 4 ఆల్రెడీ 3 సెలెక్ట్ అయినారు. మొత్తం 7. అయ్యా అస్సలు చాలా కష్టం. రాజకుమారి గారు మామూలుగా హడావుడి చేయట్లేదు. ఆ రోజు చెప్పిన స్టోరీకి దాని తర్వాత అసలు ఇప్పుడు నా రాజకుమారి గారు ఆ బోల్డ్నెస్ మనం తట్టుకోలేము అసలు. నవదీప్ గారు ఆ టైంలో ఉంటే వచ్చేసి తర్వాత మీ ఇష్టం వచ్చింది మీరు వేసుకొని అంటుంది ఆవిడ. అసలు ఆవిడ వెంట్రుకతో సమానంగా చూస్తుంది. అయ్యా మొత్తం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ లేకుంటే ఇలా మాట్లాడితే మనల్ని ఎవరైనా ఏమన్నా అనుకుంటారేమో, ఇలా మాట్లాడకూడదు అని మనం ఎవరినైతే ఆలోచించుకుంటూ ఉంటామో అలాంటి మనుషుల్ని ఆవిడ వెంట్రుకతో సమానంగా చూస్తుంది. ఆవిడ ఏం మాట్లాడాలనుకుంటుందో అది కుల్లా మాట్లాడేస్తూ ఉంది ఆవిడ. మామూలు విషయం కాదు. ఈవిడ కానీ బిగ్ బాస్లోకి వెళ్ళింది అనుకో, ఈవిడ తట్టుకోవడం చాలా కష్టం అనిపిస్తుంది ఎట్ ప్రజెంట్ చూస్తున్న దాని ప్రకారం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వాళ్ళిద్దరు గేమ్ ఆడారు. ఇద్దరికి ఎగ్జిట్ బోర్డులు వచ్చాయి. మళ్ళీ అగైన్ బురద వచ్చింది. పాపం బురదలో పందిలాగా దొల్లాడు ఆయన. ఎవ్వడూ చేయడు అలాంటిది, చేశాడు. మళ్ళీ అగైన్ అదే బురద ఒంటికి పూసుకొని పాపం ఏదైతే బురద ఒంటికి పూసుకొని
లోపలికి వచ్చాడో అదే బురద ఒంటికి పూసుకొని మళ్ళీ పాపం బయటకు వెళ్ళిపోయాడు ఆ పర్సన్. సో ఓవరాల్గా ఇది ఈ ఎపిసోడ్లో ఈ 4 టాస్కుల్లో మీకు ఏ టాస్క్ కరెక్ట్ అనిపించింది అనేది కామెంట్ చేయండి. అండ్ మన వీడియో లాస్ట్ వరకు ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. అలాగే మీ ఒపీనియన్ కూడా మీరు కామెంట్ చేయండి. అంటే జై హింద్.